ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ మే నెలలో మొదటి శుక్రవారం ఏమన్నా విడుచున్నాం. ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థన. యేసు మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని తండ్రి ఆరాధిస్తున్న తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్న తండ్రి. ఈరోజు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న తండ్రి, వాక్యం ద్వారా తండ్రి ఈరోజు తండ్రి స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మా హృదయాన్ని తండ్రి మీరు కదిలింపజేయని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా ఈరోజు వర్తమానము తండ్రి మా పరిస్థితులను మార్చును గాక, మా సమయాన్ని మార్చును గాక తండ్రి, మా స్థితిగతులను మార్చును గాక అని ప్రార్థన చేస్తూ తండ్రి ఈరోజు తండ్రి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మా హృదయాన్ని తండ్రి మీరు కదిలింపజేయని ప్రార్థన చేస్తూ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనం యేసయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దేవుడు ఈ మే నెల వర్తమానం నిమిత్తమై వాగ్దానం నిమిత్తమై సిద్ధపరిచిన మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం. అందరం కలిసి ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 33. బలహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు సాధించదట మనము జనవరి మంత్లో, అలాగే ఫిబ్రవరి, అలాగే మార్చ్, ఏప్రిల్లో ఈ 4 నెలలు కూడా దేవుని వాగ్దానాన్ని చూస్తూ వస్తున్నాం. అలాగే దేవుడు ఈ 2025 మనందరితో మాట్లాడిన మాట, మన పితరులకు ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్పు కలగజేస్తా అన్నాడు. అలాగే మన పాపములను ఆయన క్షమిస్తా అన్నాడు. మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము ఆయన నెరవేర్పు కలగజేస్తా వస్తా అన్నాడు. అలాగే జనవరిలో మనం చూస్తా ఉన్నాం ఆయన బలపరచు దేవుడు అన్న మాటతో మాట్లాడాడు. అలాగే ఫిబ్రవరిలో గొప్ప కార్యములు జరిగిస్తా అన్నాడు. అలాగే మనం మార్చిలో చూసినట్లయితే బలపరచు దేవుడు అన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అలాగే మనం ఏప్రిల్ నెలలో చూసినట్లయితే దేవుడు ఏమన్నాడంటే విచారం కొట్టివేసి ఆనందము సంతోషించేత నింపుతా అన్నాడు. సంతోషము చూపు దేవుడు, ఆనందం చూపు దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం వర్తమానాలు. ఈరోజు దేవుడు ఈ మే నెల నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెడుతుండగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. ఏమన్నా అంటే దేవుడు నీతిమంతుల నివాస స్థలంలో అంట ఆయన ఆశీర్వదిస్తాడంట. ఈరోజు ఇప్పుడు సాధించదడ్డ దేవుడు ఆశీర్వదించు దేవుడు, గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్న మాటని మనం ఈ మేల్లో చూడబోతున్నాం. దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎక్కడ ఆశీర్వదిస్తాడు అన్న మాటని మనం చాలా లోతుగా ధ్యానించబోతున్నాం మే నెలలో. ఈరోజు మనం వర్తమానం చూసినట్లయితే ఆయన అంటున్నాడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈరోజు ఇప్పుడు సాధిస్తుందట నీతిమంతులు అంటే ఎవరైతే ఆయన్ని హృదయంతోనో అలాగే నోటితోనో ఎప్పుడైతే రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆయన మన పాపము క్షమించి ఉన్నాడు అని నమ్ముతారో, విశ్వసిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచి నడిచి సాధిస్తుందట. మనము ఈరోజు వాక్యాలు చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే ఆయన వారి నివాస స్థలం అనే ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈరోజు నీతిమంతుల నివాస స్థలంలో ఆశీర్వదింపబడతాయి అంట. ఎందుకంటే వారు దేవుణ్ణి అంగీకరించి ఉన్నారు, వారు దేవుణ్ణి రక్షకుడని ఒప్పుకొని ఉన్నారు, వారు దేవుణ్ణి రక్షకుడని ఒప్పుకొని ఉన్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈరోజు ఇప్పుడు చదువుతుందట ఈరోజు మన నివాస స్థలములను, మన జీవితాలను, మన పరిస్థితులను ప్రతి ఒక్కటి కూడా, ప్రతి సమయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదములు మన
అందరము పొందుకొందుము గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన యేసుని వందనాలు తండ్రి. తండ్రి ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వర్తమానము తండ్రి మా పక్షంలో తండ్రి, సంఘం పక్షంలో తండ్రి నెరవేర్చబడుతుంది గాక. అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడును గాక, ఆర్థికంగా సమృద్ధిగా మార్చబడును గాక, కోపము ద్వేషం సమాధానం మార్చబడును గాక ప్రార్థన చేస్తున్నాం ఇష. కుటుంబంలో ప్రతి ఒక్క ఇరుకులను ఇబ్బందులను తండ్రి యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం ఇష. దూరపరచుని ప్రార్థన చేస్తున్నాం ఇష. తండ్రి ఈరోజు తండ్రి ఈ పరిశుద్ధాత్మ తండ్రి మా జీవితాలలో మా పరిస్థితుల్లో తండ్రి కార్యము జరిగించును గాక అని ప్రార్థన చేస్తున్నాం ఇష. తండ్రి ఈరోజు తండ్రి ఈ నెలలో ప్రతి ఒక్క పనులలో తండ్రి కార్యములలో తండ్రి తండ్రి ఘనమైన విజయాన్ని తండ్రి బిడ్డలందరికీ తండ్రి మీరు కలవజేయని ప్రార్థన చేస్తున్నాం ఇష. వారు అనుకున్న ప్రతి ఒక్క పనుల్లో వారిని మీరు తలగా నియమించి వారికి తండ్రి మీ నూరంతల ఫలమును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ఇష. తండ్రి ఆశీర్వదించు దేవుడు అన్నారు తండ్రి, ఆశీర్వదిస్తా అన్నారు తండ్రి. ఈరోజు తండ్రి బిడ్డల తండ్రి ఈ మేలులో తండ్రి మీ ఆశీర్వాదాలు తండ్రి చూచుదురుగా కానీ ప్రార్థన చేస్తూ మీ కృపా కార్యం కేపుతూ తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం నిశ్చయిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.